నెగిటివ్ క్యాలరీ ఆహారాలు అంటే చాలా తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాలు. ఇవి ఫైబర్ లేదా నీటితో నిండి ఉంటాయి. ఇవి ఆకలిని అరికట్టడంలో సహాయపడతాయి. అవి కొవ్వును తగ్గించడంలో ఎలా సహాయపడతాయో ఇవాళ మనం తెలుసుకుందాం. అన్ని రకాల ఆకుకూరలు, తోటకూర, బచ్చల కూర, చుక్కకూర, పాలకూర, సెలరీ, వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఈ, కే, సి, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. వీటి జ్యూస్ కనుక తీసుకున్నట్టయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇక నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు ఫైబర్ కలిగి ఉండటమే కాదు నీటితో నిండి ఉంటాయి. ఇవి తినాలన్న కోరికను అదుపులో ఉంచుతాయి. మీరు మరో ఆలోచన లేకుండా వీటిని చక్కగా తీసుకోవచ్చు. ఎక్కువ నీటితో నిండి ఉండే దోసకాయలు హైడ్రేషన్ కు సహాయపడతాయి. ఇవి క్యాలరీలను తగ్గిస్తాయి. సలాడ్ లో ముక్కలుగా తిన్నా లేదా కూరగా వండుకున్న కడుపు నిండుగా ఉంచుతాయి. ఇక వేసవిలో లభించే ప్రయోజనకరమైన కూరగాయల్లో ఒకటి జుకినీ. ఇది దోసకాయ జాతికి చెందింది. అంటే చిన్న గుమ్మడికాయలాగా లేదా బెండకాయలాగా ఉంటుంది. దీనిలో పీచు, కాల్షియం, ఐరన్, జింకు, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి6, మ్యాంగనీసు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. వీటిలో 50 నుండి 90% నీరు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఈ వెజిటబుల్లో ఉండే పోషకాలు ఎముకల్ని దృఢంగా ఉంచడంతో పాటు బీపీ అలాగే డయాబెటీస్ ని నియంత్రించడంలో సహాయపడతాయి.